Welcome back to Smarter Everyday Overlearning Spoken English classes. Dear learners, today we are going to learn about the tense present perfect continuous tense. Right? Previously, 3 tenses completed. Those are regarding present tense, simple present is completed, and the next one is present continuous tense is completed, and the third one is present perfect tense also completed. Dear students, మీరు ఎవరైతే ఆ క్లాసెస్ ని చూడలేదో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో త్రూ దెమ్. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద కంటిన్యూషన్ సెషన్ ఆఫ్ ద ప్రీవియస్. యూ కెన్ go through them and next you can continue this class. Let's start our today's session. First of all, you have to know what is meant by present perfect continuous tense and where shall we use that tense, right? First of all, you have to know that, then only you can go through the structure of the tense and what is the sentence formation of the tenses and what is the negative form of the tense and how can we question the tense. ఓకే, ఆ టెన్స్ లో మనం ఎలా క్వశ్చన్ చేయాలనేది కూడా అండ్ ఎలా మనం సేమ్ టెన్సెస్ ని క్వశ్చనింగ్ నెగటివ్ ఫామ్ లో ఎలా చేస్తాం, నెగటివ్ ఫామ్ లో ఎలా మనం కన్వే చేస్తాం అండ్ నెగటివ్ ఫామ్ లో ఎలా మనం క్వశ్చనింగ్ చేస్తాం అనేది కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ టెన్స్, అంటే మనం రెగ్యులర్లీ ఎక్కడ అనేది ఏ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి అనేది చూద్దాం. ద యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, అంటే యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయి ఉండాలి. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ద యాక్షన్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే ఒక యాక్షన్ ఉంది, అది మనకి ప్రీవియస్లీ పాస్ట్ లోనే స్టార్ట్ అయి ఉండాలి అండ్ స్టిల్ నౌ ఇప్పటికీ అది కంటిన్యూ జరుగుతూ ఉండాలి. ఓకే, ద సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, దట్ ఈస్ I have been teaching the classes for you for 2 days. 2 days back నేను మీకు టీచింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. సో అది నేను చెప్పాను. సో అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్, లెట్స్ సీ ద స్ట్రక్చర్ ఫర్ దిస్. డియర్ లెర్నర్స్, స్ట్రక్చర్ దీనిలో మనకి సబ్జెక్ట్ ఉంటుంది. మనం ఎలా అయితే ప్రీవియస్లీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చూసాము హ్యాజ్, హ్యావ్ అనేది, సో సేమ్ ఈ టెన్స్ లో కూడా మనకి హ్యాస్, హ్యావ్ అనేది వస్తుంది. అండ్ చూద్దాం, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ, అండ్ ఇక్కడ మనకి బీన్ అనేది న్యూ వర్డ్ యాడ్ అయింది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. V4 నథింగ్ బట్ వర్బ్ ఫార్మ్ ప్లస్ ing form. Okay, dear learners, this is the structure we have to use in present perfect continuous tense. Let's see, subject plus has or have plus been plus V4. V4 nothing but verb form plus V1 form plus ing form. For example, come. Come is a verb. For that V4 form is coming, right? And wait. Wait is a verb. For that V4 form is waiting. Read is the verb. For that V4 form is reading. Like that. For the form V4 verb fourth form we should use in this present perfect continuous tense. Right. Here for where we have to use this has and have. What we have discussed previously, has ఎప్పుడు వస్తుంది, have ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాము. Let's see once again. I, we, you, they, వీటికి మాత్రం హ్యావ్ అనేది వస్తుంది. రైట్, మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐ, యు, వి, దే, వీటికి మాత్రం హ్యావ్ అనేది వస్తుంది. అండ్ వేర్ షాల్ వి యూస్ దిస్ హ్యాస్. హ్యాస్ ఎప్పుడు అనేది చూద్దాం. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ నేమ్స్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం హ్యాస్ యూజ్ చేస్తాము అండ్ ఎనీ నేమ్స్ అన్నమాట. రవి, కిరణ్ అండ్ సంబడి నేమ్స్ యూజ్ చేసినప్పుడు హ్యాస్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ సీ విత్ ఎగ్జాంపుల్స్ జస్ట్ వన్ బై వన్. ఫస్ట్ చూడండి, ఐ తో చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ద లెటర్ ఫర్ 2 hours. ఓకే, సబ్జెక్ట్ మళ్ళీ స్ట్రక్చర్ చూడండి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్. రైట్ నేను V4 ఫార్మ్ రైటింగ్ తీసుకున్నాను కదా, అండ్ రైట్ అనేది మెయిన్ వర్బ్, అక్కడ V4 తీసుకున్నాను కాబట్టి రైటింగ్ అని చెప్తాము. ఓకే, ద
that is for I. Next I am going to use the word we. We are playing. See here, we are playing అనేది we are playing అది ఏ టెన్స్ లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఎందుకంటే we are playing మనం జస్ట్ ఆడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం we are playing కంటిన్యూషన్ అది జరుగుతూ ఉంది, కంటిన్యూషన్ లో ఉంది. Then the same sentence if we tell in the present perfect continuous tense, how it will be changed? We have been playing. Okay, we are playing అని చెప్పాను కదా, అండ్ దాన్ని మనం present perfect continuous tense లో చేంజ్ చేస్తే we have been playing cricket for 2 hours. Okay, and dear students, the next one is you. You తో యూజ్ చేసి మనం ఇంకో సెంటెన్స్ చూద్దాం. You have been learning my class for 2 hours. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో యూ తీసుకున్నాను అండ్ హ్యాస్ హ్యావ్ ఆల్రెడీ యూ కాబట్టి మనం హ్యావ్ అనేది యూజ్ చేయాలి. యూ హ్యావ్ బీన్ లిజనింగ్ ఆర్ యూ హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ 2 hours అని కానీ, యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 2 days అని కానీ, అలా యూ హ్యావ్ బీన్ లిజనింగ్ ద క్లాస్ ఫర్ 2 days. ఇక్కడ ఫర్ 2 days అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. We can go for the next one. They. They is the plural form. For this, how can we say the sentence? Let's see. They have been. Again V4. మనం ఏదైనా verb తీసుకోవచ్చు. For suppose write అనే verb తీసుకున్నాను. They have been writing the letters for 2 hours. Okay, అలా అన్నమాట. For suppose ఇక్కడ నేను has యూజ్ చేసి చెప్పాలి అంటే he, she, it and for any names has అనేది వస్తుందని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూద్దాం, he has been quarreling with you for 2 hours. Okay, subject please, just I have taken here he has been quarreling with you for 2 hours. And she కూడా అంతే, she పెట్టి మనం సెంటెన్స్ చెప్పినా she has been writing a letter, she has been quarreling with you, she has been scolding you. తను ఒక 2 hours నుంచి నేను తిడుతూనే ఉంది. she has been scolding you for 2 hours, right? And dear learners, and it అనేది యూజ్ చేసి సెంటెన్స్ చెప్పాలి అంటే the best example, it has been raining for 3 days or it has been raining for 3 hours. Okay, dear learners, this is about it. It has been raining for 2 days and it has been raining for 3 hours. అలా మనం it యూజ్ చేసి చెప్పినప్పుడు. And dear learners, next one is name. Name తో చెప్పామనుకోండి, సంజన has been sleeping for 5 hours. ఇక్కడ మనం సంజన అనేది సబ్జెక్ట్ ఫామ్ లో తీసుకున్నాం. సంజన, it is a name, so that you need to use have here. Have సంజన have been sleeping. Sleep అనేది మెయిన్ వర్బ్ తీసుకుంటే sleep plus ing, ing form, sleep plus ing form, sleeping కదా. Sanjana has been sleeping for 5 hours. And next one, students, if I take the example of they in the place of subject, they have been building the bridge for several months, right? They have been building the bridge for several months. And right, and here students, if I ask you a question, మనం క్వశ్చన్ చేయాలి అనుకోండి, you have been teaching the class అన్నాను. you have been teaching the class for 2 days and have you been teaching the class అని వస్తుంది. ఇక్కడ మనకి has have అని తీసుకున్నాం కదా, దీన్ని మనం ప్రిఫిక్స్ లాగా ఫ్రంట్ కి తీసుకొస్తే ప్రిఫిక్స్ లా యూజ్ చేస్తే have you been teaching the classes for 2 days? Okay, they have been playing అన్నాను. they have been playing. have they been playing అని వస్తుంది. have they been playing. And students, she has been writing the letter. has she been writing the letter for 2 days, for 2 hours అని మనం క్వశ్చనింగ్ చేస్తాం. And dear learners, next one is negative sentences. if I say the same sentence in the negative లో చెప్పాలి అనుకోండి, సేమ్ సెంటెన్స్ ని ఎలా చెప్తాం? I have been writing a letter. Here see, I have been writing a letter. And
హ్యావ్ ప్లస్ నాట్ అంటే ఇక్కడ మనకి హ్యావ్ ఉన్నాయి కదా, వీటి పక్కన సింప్లీ నాట్ అనేది యాడ్ చేసి మనం చెప్పేస్తే సెంటెన్స్ అనేది, సో దట్ ఈస్ ద నెగటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. లెట్స్ సీ, ఐ haven't or else I have not writing and I have not been writing a letter. That is the negative form for this. And she has been sleeping. Has she been sleeping? అని మనం క్వశ్చన్ చేస్తాము. And next one, she has not sleeping for 5 hours. అది మనం నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. She has not been sleeping అనేది మనకి నెగటివ్ సెంటెన్స్ లో చెప్తాము. అండ్ డియర్ స్టూడెంట్స్, ఫర్ దిస్ మనకి బెస్ట్ ఏంటి, నేను ఇందాక నుంచి నేను సెంటెన్సెస్ చెప్తూ ఉన్నాను. అండ్ some sentences I'm using for and some sentences I'm using since. I think you have observed that. నేను కొన్ని సెంటెన్సెస్ కి ఫర్ యూజ్ చేస్తున్నాను, కొన్ని సెంటెన్సెస్ కి సిన్స్ అనేది యూజ్ చేసి చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఒక డౌట్ రావాలి, అండ్ మేడం అలా యూజ్ చేస్తున్నారు, ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారు, సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారు అని ఒక డౌట్ రావాలి. So I'm going to explain that for and since. We are using some sentences, right? In that, where we have to use the word for and where we have to use the word since. Right? Let us see. Excuse me. Here, for. Period of time. Exactly time duration, particular period of time ni mention చేసినప్పుడు for అనేది యూజ్ చేస్తాం. And since ఎప్పుడు అంటే at particular point of time. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనం సిన్స్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అండ్ పీరియడ్ ఆఫ్ టైం డ్యూరేషన్ చెప్పినప్పుడు ఫర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు మనం ఫర్ యూజ్ చేస్తాము అంటే 5 minutes, 2 weeks, 6 years or 12 years అలా అనమాట. షీ హాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. అక్కడ 2 hours అన్నది జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి డ్యూరేషన్ మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ మనం ఫర్ అనేది యూజ్ చేసాము. అండ్ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 12 hours. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 12 years. అది చెప్పినప్పుడు కూడా మనం ఫర్ అనేది యూజ్ చేసాను. దట్ ఈస్ ఆల్సో పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు. అండ్ డియర్ లెర్నర్స్, వేర్ వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ సిన్స్. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకున్నాం కదా, పాయింట్ ఆఫ్ టైం. అండ్ పాయింట్ ఆఫ్ టైం అంటే 9 o'clock ఎగ్జాక్ట్లీ ఇయర్, ఏదైనా ఇయర్ మెన్షన్ చేసినప్పుడు కానీ, లేదంటే జనవరి, ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద వర్డ్ సిన్స్. సిన్స్ గురించి చెప్తున్నాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1990. ఓకే, 1990 నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అంటే పాస్ట్ లో దట్ యాక్షన్ వాజ్ స్టార్టెడ్. ఓకే, అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. దట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్, ఐ హావ్ బీన్ టీచింగ్ ద క్లాసెస్ ఫర్ యూ సిన్స్ 1945, రైట్? అలా అన్నమాట. ఏదైనా మనం ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మాత్రమే సిన్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు స్పెసిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్లీ ద అమౌంట్ ఆఫ్ టైం, క్వాంటిటీ అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మాత్రమే ఫర్ అనేది వస్తుంది. పాయింట్ ఆఫ్ టైం స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మాత్రమే సిన్స్ అనేది వస్తుంది. ఐ హావ్ బీన్ టీచింగ్ ద క్లాసెస్ ఫర్ యూ సిన్స్ జనవరి, సిన్స్ జూన్, అలా ఎగ్జాక్ట్లీ చెప్పినప్పుడు మాత్రమే. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. ఓకే రైట్? అండ్ నెక్స్ట్ వన్, నెగటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. అప్ టు నౌ హౌ కెన్ బి క్వశ్చనింగ్ ఎలా అడగాలో కూడా చెప్పుకున్నాం కదా. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ అండ్ హౌ మచ్ ఆఫ్ క్లాస్, మీకు అసలు క్లాస్ ఏం అర్థమైంది అండ్ ఇంకా మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్, if you have any doubt in this session, you can convey your doubts in the comment section. Okay, and I'll meet you with our next session, next tense. I hope present tense has been completed up to now. Present tense అయిపోయింది. నేను నెక్స్ట్ past tense తో మిమ్మల్ని మీట్ అవుతాను. till have a nice day. మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సేమ్ స్ట్రక్చర్ అనేది, ఇక్కడ స్ట్రక్చర్ నేను మెన్షన్ చేశాను, దీనిలో మీరు
నెగటివ్ ఫామ్ ఒకటి, నెగటివ్ సెంటెన్సెస్ ఒకటి, అండ్ హౌ కెన్ వి క్వశ్చన్, మనం క్వశ్చనింగ్ ఎలా అడగొచ్చు, అండ్ నంబర్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ తీసుకుని మీరు ట్రై చేయండి. దెన్ మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నీట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఫ్లూయెన్సీ, వొకాబులరీ కూడా నేను ఫర్దర్ గా క్లాసెస్ లో హౌ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ స్కిల్స్ అనేది కూడా నేను వీడియోస్ చేస్తాను. ప్లీజ్ లెర్నర్స్, ఇఫ్ యూ లైక్ మై క్లాస్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మై ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.